ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా దుర్గమ్మ తల్లి, నువ్వే నా కొడుకుని కాపాడాలా? అదిగో వచ్చేశారు. రేణుక, నువ్వేంటిక్కడ? మీకోసమే పెద్దయ్యా. అమ్మా, శాంతి పూజ పూర్తయింది. ఇక శుభలేఖలు రాసుకోవచ్చు. జాతకాల దృష్ట్యా ఎలాంటి దోషాలు లేవు. దోషాలు లేకుంటే ఏం పంతులు గారు, ప్రమాదాలు పుట్టించడానికి జాతకాలు అవసరం లేదు కదా. నేనింత చేసింది రాజుని అప్పనంగా నీకు అప్పగించడానికి కాదు శ్వేత, రాజుని నేను సొంతం చేసుకోనికి. ఏంటి సీఎం గారు, లగ్నపత్రిక రాయమంటారా? ఇప్పుడే వద్దు పంతులు గారు. నాకు రాజుకి జాతకాల దృష్ట్యా దోషం లేదు, కానీ గ్రహాల దృష్ట్యా దోషముంది, మనుషుల దృష్ట్యా ప్రమాదముంది. అంకుల్, మిమ్మల్ని ఇక్కడికి పిలవడానికి ఒక కారణముంది. ఏంటమ్మా? ఇప్పుడు రాసే లగ్నపత్రికలో రాసుకున్నట్టు అదే ముహూర్తానికి పెళ్లి జరగాలంటే మీ సపోర్ట్ కావాలంకుల్. మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీరు పెట్టుకున్న ముహూర్తానికే ఖచ్చితంగా మీ పెళ్లి జరుగుతుంది. దానికి నాది హామీ. కానీ మీ మాటల మీద నాకు నమ్మకం లేదంకుల్. ఎందుకంటే మీరు మాట ఇచ్చిన తర్వాత కూడా మీ అమ్మాయి రూప నాకు కాబోయే భర్త రాజుతో పెళ్లి పీటలెక్కింది. మీరు రావటం కానీ మేము రావటం కానీ కొంచెం ఆలస్యమై ఉంటే రాజు రూపల పెళ్లి వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యేది, ఫోటోలు మీడియాలో దుమారం లేపేవి. దేవుడి దయ వల్ల ఆ ప్రమాదం నుంచి బయటపడగలిగాం. మళ్ళీ అలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే రాజుకి రూపకి విడాకులు వచ్చేలా మీరే చెయ్యాలి. రూప మెడలో ఉన్న ఈ తాళిని తీసేస్తే మిగిలిన సగం ప్రాబ్లం క్లియర్ అవుతుంది.
మినిట్స్ అంకుల్, డివోర్స్ పేపర్స్ తీసుకొస్తాను. ఇప్పుడు ఈ పరిస్థితి నుండి రాజు రూపల్ని అమ్మగారు మాత్రమే కాపాడగలదు. చెప్పపల్నాయుడు, అమ్మగారు, ఘోరం జరిగిపోతున్నదమ్మా. ఏమైందప్పలనాయుడు? మీరు వేయించిన 3 ముళ్ళు 3 ముచ్చటగా మిగిలిపోయేలాగున్నాయి. రాజు అమ్మాయి గొర్రెల బంధం వీడిపోతుందేమోనని భయంగా ఉన్నదమ్మా. అమ్మా, ఇక్కడ రాజుకి రూపకి విడాకులు వచ్చేలా మీరే చెయ్యాలి. రూప మెడలో ఉన్న ఈ తాళిని తీసేస్తే మిగిలిన సగం ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఇప్పుడు శాంతి పూజ పేరిట రాజు అమ్మాయి గోరుల విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టించడానికి ప్లాన్ చేస్తున్నారమ్మా. పెద్ద ఐగోరుతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఐగోరు నా మొఖం చూడటానికే ఇష్టపడటం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదమ్మా. నువ్వేం కంగారు పడకు అప్పలనాయుడు, నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. అమ్మా, వద్దమ్మగారు. మీరు పెళ్లి చేశారన్న కారణంతోనే అయ్యగారు ఇంకా కోపంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ తమరు వస్తే ఏమవుతుంది అప్పలనాయుడు? ఏమైనా పర్వాలేదు. నా కూతురు జీవితం బాగుండాలని పెళ్లి చేశాను. నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. నా కూతురు జీవితం కూడా నాలాగే అయిపోతుంటే చూస్తూ ఊరుకోలేను. నేనొచ్చి సూర్యతోనే మాట్లాడతాను. అమ్మగారు, అవునప్పలనాయుడు, నేనింతకాలం సూర్యకి ఎదురుపడందే కేవలం నా బిడ్డ జీవితం బాగుండాలని. కానీ ఇప్పుడు నా బిడ్డ జీవితమే నాశనం అయిపోతుంటే చేతులు కట్టుకుని ఇంకా కూర్చోలేను. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? మా ఇంట్లోనే శాంతి పూజలో ఉన్నారమ్మా. ఈ శాంతి పూజతోనే నా బిడ్డ జీవితం కూడా చక్కబడుతుంది. నువ్వేం కంగారు పడకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.